నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవ రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పనిచేస్తాను. మిత్రులు అడుగుతున్నారు సెమెన్ అనాలిసిస్ గురించి కొంచెం చెప్పండి. సెమెన్ అంటే మగవాళ్ళకు వచ్చే ఫ్లూయిడ్. దీన్ని తెలుగులోను సంస్కృతంలోను శుక్రం అంటారు. శుక్రం అంటే తెల్లగా ఉండేది అని అర్థం. మగవాళ్ళ జననాంగాల నుంచి ఒక రకమైన ఫ్లూయిడ్ వస్తుంది. ఆ ఫ్లూయిడ్లో స్పర్మ్స్ ఉంటాయి, వేరే గ్రంథుల సీక్రెషన్స్, ప్రాస్టేట్, యురత్రా ఇట్లాంటి వాటి సీక్రెషన్స్ కూడా ఉంటాయి. పిల్లలు కాకుండా కొద్దిమంది ఆపరేషన్ చేయించుకుంటారు మగవాళ్ళు, దాన్ని వ్యాసెక్టమీ అంటారు. వ్యాసెక్టమీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇజాక్యులేటరీ ఫ్లూయిడ్ ఉంటుంది, కానీ దాంట్లో స్పర్మ్స్ ఉండవు. పిల్లలు కలగరు, కానీ వాళ్ళు కూడా ఫ్లూయిడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సెమెను WHO అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు మధ్య మధ్య దీన్ని కరెక్ట్ చేసి ఇంత ఉంటే మినిమం పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది, ఇంత ఉండాలి అని వాళ్ళు డిక్లేర్ చేస్తుంటారు. ప్రజెంట్గా రీసెంట్గా WHO డిక్లరేషన్లో 20 మిలియన్స్ కౌంట్ ఉండాలి స్పర్మ్స్. అందులో కనీసం 50% కదలిక ఉండాలి, కనీసం 50% నార్మల్గా ఉండాలి. తర్వాత సెమెన్లో ఫ్రక్టోజ్ ఉండాలి. ఈ ఫ్రక్టోజ్ ఎంత ఉండాలని కాదు, క్వాలిటేటివ్ ఫ్రక్టోజ్ ఉందా లేదా అనేది సరిపోతుంది. ఇది WHO వాళ్ళు ఇచ్చినటువంటి క్రైటీరియా. సో 3 రోజులు భార్యాభర్తలు దూరంగా ఉన్న తర్వాత సెమెన్ కలెక్ట్ చేయాలి. యూజువల్గా ఇది హాస్పిటల్లో బాత్రూంలోకి వెళ్ళి తీయమన్నప్పుడు సరిగా రాకపోవచ్చు, అందుకని హోమ్ కలెక్షన్ ఇస్ ద బెస్ట్ కలెక్షన్. భార్యాభర్తలు సంసారం చేయకుండా ఊరికే కలిసి ఆ సెమెన్ కలెక్ట్ చేసిన 20 మినిట్స్ లోపల ల్యాబ్లో ఇచ్చేస్తే, ల్యాబ్లో కొద్ది ల్యాబ్స్ ఏమిటంటే ఆ రిసెప్షనిస్ట్ చాలా రెక్లెస్గా అక్కడ పెట్టిపోండి అంటారు. అలా కాకుండా ఆ వచ్చిన శాంపుల్ను ఇమ్మీడియట్గా చెక్ చేసి ఫ్రక్టోజ్ ఉందా లేదా, స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయా, వాటి కౌంట్ ఎంత, కదలిక ఎంత, మొటిలిటీ ఎంత, ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఎంత, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి రాసేస్తారు. దీనికి సోఫిస్టికేటెడ్గా ఉన్న కంప్యూటరైజ్డ్ సెమెన్ టెస్ట్ అవసరం లేదు. మామూలుగా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా సెమెన్ రిపోర్టు చాలా బాగా ఇస్తారు. కనుక దగ్గరలో మీ ఇంటి దగ్గరలో ఉన్న ల్యాబ్లో సాధ్యమైనంత త్వరలో 20 నిమిషాలు దాటకుండా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ రిపోర్ట్స్ చాలా బాగుంటాయి.